అందరికీ నమస్తే. ఈరోజు మనము భారతదేశం మ్యాప్ గురించి తెలుసుకుందామండి. భారతదేశము దక్షిణ భారతదేశం అంతా కూడా సముద్ర తీరం కలిగి ఉంది. దక్షిణ భారతదేశం అంతా కూడా సముద్ర తీరం కలిగి ఉంది. అలాగే గుజరాత్ మొదలు ఇటువైపు ఈశాన్య రాష్ట్రాల వరకు వివిధ దేశాలతో భారతదేశం సరిహద్దు పంచుకుంటుందండి. భారతదేశం వచ్చేసి గుజరాత్ రాష్ట్రం మొదలుకొని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వరకు వివిధ దేశాలతో సరిహద్దు కలిగి ఉందండి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత వచ్చేసి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, అలాగే మేఘాలయ, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో బంగ్లాదేశ్ సరిహద్దు పంచుకుంటుందండి. ఈ విధంగా వివిధ దేశాలతో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. భారతదేశంతో 7 దేశాలు సరిహద్దు పంచుకుంటున్నాయని, ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న దేశం బంగ్లాదేశ్ అని మనము ఇదివరకు క్లాసులో తెలుసుకున్నాము. భారతదేశం వచ్చేసి ఏ దేశాలతో సరిహద్దు పంచుకుంటుందో మ్యాప్ ద్వారా తెలుసుకున్నాం కదండి. బాగా గుర్తుపెట్టుకోవడానికి మ్యాప్లో చూసుకుంటేనే ఎగ్జామ్లో మనకి బాగా గుర్తుంటుంది. ఈ మ్యాప్ యూజ్ చేసి చదవడం వల్ల మనకి చరిత్రలో కానీ, భూగోళ శాస్త్రంలో కానీ, అర్థశాస్త్రంలో కానీ, పౌరశాస్త్రంలో కానీ అన్నీ కూడా మనకి బాగా గుర్తుంటాయండి. మ్యాప్ ద్వారా తెలుసుకోవడం చాలా యూజ్ఫుల్గా ఉంటుందని ఈ విధంగా మ్యాప్ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేశానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. మ్యాప్ రీడింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఈ మ్యాప్ రీడింగ్ అనేది చాలా యూజబుల్ అవుతుందని నేను మ్యాప్ రీడింగ్ చేశానండి. మ్యాప్ రీడింగ్ చేయడం వల్ల మనకి బాగా గుర్తుంటుందండి. చదివిన దానికంటే కూడా మ్యాప్ ద్వారా తెలుసుకున్న విషయాలు చాలా, ఒక విషయం కోసం మనం మ్యాప్ని యూజ్ చేస్తే ఆ విషయ పరిజ్ఞానం ఇంకొక దానికి యూజ్ అవుతుందండి. ఇందాక చెప్పినట్లుగా మ్యాప్ రీడింగ్ చేయడం వల్ల మనకి అన్ని విషయాలు తెలుస్తాయండి. మ్యాప్ రీడింగ్ అనేది చాలా యూజబుల్గా ఉంటుందండి. మనము చరిత్రకు సంబంధించి తీసుకున్నా కానీ, భూగోళ శాస్త్రం సంబంధించి తీసుకున్నా కానీ, ఇక్కడ ఈ దేశం వస్తుంది, ఇక్కడ ఈ రాష్ట్రం వస్తుంది, ఈ ప్రాంతంలో వర్షం ఎక్కువ, ఈ ప్రాంతంలో వర్షం తక్కువ, ఇక్కడ పంటలు బాగా పండుతాయి, ఇక్కడ పంటలు తక్కువ, ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ ఎండలు తక్కువగా ఉంటాయి. ఇలా మనకి ఒక థాట్ అనేది ఎగ్జామ్లో మనకి యూజ్ అవుతుందండి. అందువల్లనే మ్యాప్ దగ్గరగా పెట్టుకొని చదవడం అలవాటు. సోషల్ సబ్జెక్ట్ సంబంధించినంత వరకు కూడా మనము మ్యాప్ రీడింగ్ చేయడం చాలా యూజ్ అవుతుంది. మ్యాప్లో చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది అని మ్యాప్ వీడియో చేయడం జరిగిందండి.